దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేతన్ అగర్వాల్ మరణం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోందని వార్తలొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, అనుమానితుల కదలికలు, ఫోన్ కాల్ వివరాలు వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం బయటకొస్తున్న అనేక వివరాలు పోలీసుల దర్యాప్తు ఆధారంగా ఉన్న ఆరోపణలు మాత్రమే. తుది నిజాలు కోర్టు విచారణ అనంతరం మాత్రమే స్పష్టమవుతాయి. అసలు ఈ కేసులో ఇప్పటి వరకు ఏమేమి వెలుగులోకి వచ్చాయో తెలుసుకుందాం. కేతన్ అగర్వాల్ సియా నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ట్రెక్కింగ్ అంటే ఇష్టమున్న కేతన్ పలుమార్లు కొండ ప్రాంతాలకు వెళ్లేవాడని చెబుతుంటారు. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం లోహగఢ్ కోట ప్రాంతానికి కూడా వారు గతంలో వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం తర్వాత కేసులో కీలకంగా మారింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, పోలీసుల ప్రకారం జూన్ నెలలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు విచారణలో ప్రధానాంశాలుగా మారాయి. లోహగఢ్ కోట ప్రాంతంలో జరిగిన ఒక ఘటనలో కేతన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఫోటోషూట్ పేరుతో మరోసారి అదే ప్రాంతానికి వెళ్లినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ప్లాన్ బి ఆరోపణలు ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన అంశం. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఒకవేళ మొదటి ప్రణాళిక విఫలమైతే మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఉంచినట్లు అనుమానిస్తున్నారు. అధికారుల వాదన ప్రకారం కేతన్ ప్రాణాలతో బయటపడితే తర్వాత ఒక రోడ్డు ప్రమాదంలో కనిపించే ఘటన ద్వారా హాని కలిగించే ఆలోచన ఉన్నట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే ఈ అంశాలన్నీ ప్రస్తుతం దర్యాప్తు పరిధిలోనే ఉన్నాయి. కోర్టు ముందు ఇవన్నీ పరిశీలించాల్సి ఉంది. దర్యాప్తు అధికారులు ఫోన్ కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఘటనకు ముందు ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడరు అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసు ప్రతి కోణాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆవేదన ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం. ఒక యువకుడి ప్రాణాలు కోల్పోవడం. కేతన్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడిని కోల్పోవడం వల్ల జీవితమే మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి న్యాయం జరగాలని కుటుంబం కోరుతోంది. మొత్తానికి ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. రోజు రోజుకు కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ తుది నిజాలు కోర్టు విచారణ తర్వాత మాత్రమే స్పష్టమవుతాయి.